హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ అయితే చేస్తున్నాను. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్సెస్లోకి అయితే నా దగ్గర ఉన్న వెజిటబుల్స్తో అయితే ఇలా సింపుల్గా అయితే వెజ్ పులావ్ అయితే చేసేస్తాను. ఈ వెజ్ పులావ్ నేనైతే ఎలా చేస్తాను ఈ వీడియోలో అయితే చూసేయండి. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతామా. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. సోనా మసూర్ రైస్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఏ రైస్ అయినా చేసుకోవచ్చు. నేను తీసుకున్న గ్లాస్తో వచ్చేసి 2 గ్లాసుల రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ రైస్ని పావుగంట ముందే అయితే నానబెట్టేస్తున్నాను కడిగేసి అయితే. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత బౌల్లోకి వాటర్ అయితే పోసేసి 2 సార్లు అయితే కడిగేసి నానబెట్టేసుకోవాలి. ఇలా కడిగి నానబెట్టేసి అయితే పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు ఇందులో మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. నేనైతే హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అయితే తీసుకున్నాను. తీసుకుని వీటిని అయితే పేస్ట్ కింద అయితే చేసేసేయాలి. చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసి పేస్ట్ కింద అయితే చేసేసాను. అలాగే అల్లం వెల్లుల్లి కూడా తీసుకుని ఇలా పేస్ట్ కింద అయితే చేసి పెట్టేశాను. ఇందులో 2 స్పూన్లు అయితే వేస్తాను. అదేవిధంగా మనం చేసే వెజ్ పులావ్లోకి అయితే మిల్ మేకర్స్ కొద్దిగా అయితే తీసుకున్నాను. ఈ మిల్ మేకర్స్ని అయితే వాటర్ పోసేసి పావు గంట సేపు అయితే నానబెడితే చక్కగా మెత్తగా అయితే నానుతాయి. అలాగే వెజిటేబుల్స్ని అయితే కట్ చేసి పెట్టేస్తాను. ముందుగా చెప్పినట్లుగా నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే తీసుకున్నాను. ఇందులో క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, బంగాళదుంప, టమాటో, క్యారెట్, కొత్తిమీర అయితే తీసుకున్నాను. మీ దగ్గర పుదీనా, క్యాప్సికమ్, జీడిపప్పు, బఠానీ ఉన్నట్లయితే వేసుకోండి, మరింత టేస్ట్ అయితే వస్తుంది ఈ పులావ్లో అయితే. ఇప్పుడు హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, యాలకులు ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టవ్ ఆన్ చేసి మనం బిర్యానీ చేసుకోవడానికి సరిపడా అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి. అలాగే 5-6 స్పూన్ల ఆయిల్ కూడా పోసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకోవాలి. ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే మిగిలిన మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. చూడండి, ఇవైతే ఫ్రై అయినాయి కొద్దిగా అయితే. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు కూడా వేసేయాలి. వేసిన తర్వాత వీటిని కూడా కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత అయితే పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అయితే ఇప్పుడైతే పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్లో ఉన్న నీరంతా పోయేదాకా అయితే మగ్గనిచ్చి తర్వాత అయితే మసాలాలను అయితే వేసేసుకోవాలి. చూడండి, టమాటాల్లో అయితే నీరంతా పోయింది. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలను అయితే వేసేసుకోవడమే. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అయితే ఇందులోకి అయితే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. పావు టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. అలాగే నానబెట్టుకున్న మిల్ మేకర్లో అయితే వాటర్ అయితే రిమూవ్ చేసేసి వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అయితే వాటర్ అయితే పోసేసుకోవడమే. చూడండి, నేను తీసుకున్న రైస్కి వచ్చేసి 2 గ్లాసులు 4 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను. మీరు కానీ బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది. నానబెట్టుకున్న బియ్యం అయిన ఉన్నట్లయితే నేను ఈ రైస్ని అయితే నానబెట్టాను కాబట్టి 4 గ్లాసులు పోస్తున్నాను, సరిపోతుంది. ఇలా పోసిన తర్వాత టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను కళ్ళుప్పు అయితే వేస్తున్నాను. ఈ ఉప్పు వేసిన తర్వాత అయితే ఇప్పుడే చూసుకోవాలండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది. నాకైతే సాల్ట్ అయితే సరిపోయిందండి. మూత అయితే పెట్టేసి ఈ వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులోకి అయితే రైస్ అయితే వేసేసుకోవడమే. నానబెట్టిన రైస్ అయితే వాటర్ని అయితే రిమూవ్ చేసేసుకుని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఇలా రైస్ వేసేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలిపేసి కొద్దిగా కొత్తిమీర అయితే పైన వేసేసుకోవడమే. మీ దగ్గర పుదీనా ఉన్నట్లయితే మంచి ఫ్లేవర్ కోసం అయితే పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదండి. ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసేసిన తర్వాత ఫ్లేమ్ హైలో అయితే పెట్టాను నేను. దాన్ని కొంచెం అయితే తగ్గిస్తున్నాను.
హై టు మీడియం మధ్యలో అయితే పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత మూత అయితే పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత అయితే చూపిస్తాను. చూడండి 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇలా అయితే ఉందో ఒకసారి అయితే మరలా కలుపుతాం. ఎక్కువగా కలపకూడదు, రైస్ అయితే మొక్కలు అయిపోతుంది. పైన కొద్దిగా అయితే కలిపేసి మరలా అయితే మూత పెట్టేయాలి. ఇప్పుడైతే కంప్లీట్గా సిమ్లో అయితే పెట్టేయండి. ఫ్లేమ్ అయితే ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను. చక్కగా మగ్గుతుంది. ఉడికిన తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి మన ఎసుపులో అయితే రెడీ అయిపోయినట్లే. ఒక్కసారి అయితే కలిపి చూద్దాం. ఫ్లేమ్ సిమ్లో పెట్టడం వల్ల ఎక్కడ అడుగును అంటుకోకుండా చక్కగా మగ్గిందండి ఈ పులావ్ అయితే. ఈ విధంగా ఈరోజు అయితే మా పిల్లలకు లంచ్ బాక్సుల్లోకి అయితే ఈ పులావ్ని అయితే రెడీ చేసి పెట్టేశాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలు కూడా అయితే టమాటో బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు టమాటోస్ ఉంటే ఇలా బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా అయితే. ఈ బిర్యానీ పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. మరి ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లోకి రైస్ అయితే తీసుకోవాలి. ఏ రైస్ అయినా పర్వాలేదండి. నేనైతే సోనా మసూర్ రైస్ అయితే తీసుకుంటున్నాను. నేను తీసుకున్న కప్పుతో 3 కప్పుల రైస్ వరకు తీసుకుంటున్నాను. ఈ రైస్ని అయితే శుభ్రంగా వాటర్ అయితే పోసేసి కడిగేసి నానబెట్టేసుకోవాలి. ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ కానీ ప్యాన్ కానీ పెట్టేసుకోవాలి. నేనైతే ప్యాన్లో అయితే చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే పోసాను. అలాగే ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాజిపత్రి అన్నీ వేసేసుకోవాలి. అలాగే వీటిని కొద్దిగా ఫ్రై అని ఇచ్చిన తర్వాత నేను తీసుకున్న కప్పుతో చిన్న కప్పు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా చీల్చి అయితే వేస్తున్నాను. అలాగే నేనైతే ఒక క్యారెట్ని అయితే ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి క్యారెట్ అనేది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసిన పచ్చిమిర్చి, టమాటా ముక్కలు ఇవన్నీ వేసేసుకోవాలి. 3 పచ్చిమిర్చి అయితే ఇలా సన్నగా కట్ చేసేస్తున్నాను. అలాగే మనం చేసేది టమాటో బిర్యానీ కాబట్టి టమాటోలు అనేవి ఎక్కువగానే వేసుకోవాలి. నేనైతే 5 టమాటాల వరకు పెద్ద టమాటాలు అయితే ఇలా ముక్కల కింద కట్ చేసి అయితే వేస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈ టమాటాలో నీరంతా పోయి ఈ విధంగా మగ్గుతాయి. ఒక 2 నిమిషాల పాటు అయితే ఈ విధంగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే. చూడండి మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తీసుకున్న 3 కప్పుల రైస్కి అంటే 30 కిలో రైస్ వరకు అయితే ఉంటాయి. తీసుకున్న రైస్ అయితే ఆ రైస్లోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా అయితే మగ్గనివ్వాలి. ఒక అర నిమిషం పాటు గరిటెతో కలుపుతూ మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇందులో మసాలా పొడులు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఏంచి పొడి చేసిన జీలకర్ర పొడి అయితే అర స్పూన్ అయితే వేసుకోవాలి. అలాగే గరం మసాలా వచ్చేసి 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇలా మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. అదేవిధంగా పావు టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలిపేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఇవైతే ఒక అర నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 4 స్పూన్ల వరకు అయితే పెరుగు అయితే పోసుకోవాలి. పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి. కలుపుతూ కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అయితే నానబెట్టిన రైస్ని అయితే ఇందులోకి అయితే వేసేసుకోవడమే. వాటర్ ఏమీ లేకోకుండా అయితే రైస్ని అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత మరొకసారి అయితే మిక్స్ అయ్యేలాగే రైస్ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ అయ్యేలాగైతే కలపాలి. కలిపిన తర్వాత అయితే ఇందులో కొడితే వాటర్ అయితే పోసేసుకోవాలి. ఏ కప్పుతో రైస్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే వాటర్ అయితే పోసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. నేను 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి 6 కప్పుల వరకు వాటర్ అయితే పోసాను. అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేయాలి. కలిపిన తర్వాత అయితే మూత అయితే పెట్టేసి అదే మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి. మీరు ఒకవేళ బాస్మతి రైస్తో చేసుకున్నట్లయితే 1 కప్పు వరకు వాటర్ అయితే తగ్గించుకోవచ్చు.
5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. మూత అయితే తీసి చూడండి. ఇలా అయితే రైస్ అయితే ఉడికింది. ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి మరొక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. గరిటెతో కలిపేటప్పుడు మటుకు ఎక్కువగా అయితే కలిపేయకూడదు. ముక్క అయితే ఇడిపోతుంది రైస్ అయితే. అడుగు నుంచి పై వరకు అయితే లైట్గా అయితే కలపండి. రైస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే మరో 4-5 నిమిషాలు అయితే మగ్గించినట్లయితే టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. మధ్యలో ఒకసారి అయితే కలిపి అయితే చూడండి, లేకుంటే అడుగు మాడే అవకాశం అయితే ఉంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేశాను. తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా అయితే టమాటో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఈరోజు టమాటో బిర్యానీని అయితే ఈజీగా అయితే చేసేసాను. కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఏం వండాలో తెలియలేనప్పుడు ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి 10 మినిట్స్లో ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఎటువంటి సాసులు కూడా లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక ప్లేట్ వేడి అన్నం అయితే తీసుకున్నానండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తినే విధంగా ఉంటే మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నేనైతే 2 గుడ్లతో అయితే చేస్తున్నానండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని. గుడ్లు అయితే ఆయిల్లో పగలగొట్టుకుని అయితే వేసుకోండి. వేసిన తర్వాత వెంటనే కదపకుండా 10 సెకండ్స్ అయినా అలా ఉంచేయండి. ఉంచేసి దానిపైన కొద్దిగా చిటికెడు సాల్ట్ అయితే వేసుకోండి, ఎక్కువగా వేయకండి. సాల్ట్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలిపేయకోకుండా చిన్న చిన్న పీసెస్గా వచ్చేలాగా ఈ విధంగా అయితే కలపండి. మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఫ్రైడ్ రైస్కి అయితే. కాబట్టి ఈ మాత్రం ముక్కలైనా ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేయండి. తీసేసిన తర్వాత నెక్స్ట్ అదే కళాయిలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి. అలాగే 1-2 పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మీరు ఇది కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ఆప్షనలేనండి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత చిన్న టమోటాని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేటట్టుగా అయితే మగ్గనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం తీసుకునే రైస్ని బట్టి అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి 1/2 నిమిషం పాటు కలుపుతూ అయితే ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్ ఉక్కర్ అయితే ఉంది కదండి, ఆ ఉక్కర్ని అయితే ఇందులోకి అయితే వేసేసుకోవడమే. వేసిన తర్వాత మరో 1/2 నిమిషం పాటు కలపండి. ఈ మసాలాలు ఇవన్నీ అయితే ఎగ్ ముక్కలకి అయితే పడతాయి. కలుపుతూ అయితే ఇలా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం కూడా ఇందులోకి అయితే వేసేసుకోవడమే. అన్నం వేసేసిన తర్వాత ఈ మసాలాలు ఇవన్నీ పట్టేలాగైతే మొత్తం కలిసేట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తూ అదే మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై అవనివ్వండి. చూడండి, ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే ఇందులోకి మీరు కావాలంటే కొద్దిగా నిమ్మరసం అయినా వేసుకోవచ్చు, లేకుంటే కొద్దిగా చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. కొంచెం పుల్లగా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా వేసినట్లయితే. మీ దగ్గర ఈ 2 లేనట్లయితే స్కిప్ చేసేయండి.
నేనైతే కొద్దిగా షార్ట్ మసాలా అయితే వేసాను. వేసిన తర్వాత ఈ రైస్ అంతా కలిసేట్టుగా అయితే కలిపేయాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే చేసేవచ్చు. ఎటువంటి సాసెస్ లేకోకుండా 10 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్సెస్లోకి అయితే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే చేసేవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా చేసి పెట్టినట్లయితే. ఈ పిల్లల లంచ్ బాక్సెస్లోకి చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయి ఆలూ రైస్ అయితే చేస్తున్నాను. అది ఒక బంగాళదుంపతో ఈ రైస్ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. మరి లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేట్ రైస్ అయితే తీసుకున్నాను. ఏ రైస్తో అయినా చేసుకోవచ్చండి. అలాగే మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తినాలంటే పిల్లల లంచ్ బాక్సెస్లో కాబట్టి వేడివేడిగా ఉన్న అన్నం మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. 1 స్పూన్నర వరకు అయితే వేస్తున్నాను నేనైతే. మినపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు అయితే వేస్తాను. ఇవి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఈ పోపు దినుసులు ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయను అయితే తీసుకుని చూడండి ఈ విధంగా కట్ చేసి అయితే వేస్తున్నాను. అలాగే 1-2 పచ్చిమిర్చిని అయితే తీసుకుని సన్నగా కట్ చేసి అయితే వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక బంగాళదుంపను అయితే తీసుకుని ఈ విధంగా తురుముకుని అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా తురుముకునే కాకోకుండా ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. బంగాళదుంప తురుము కొంచెం కలర్ అయితే మారిందండి. తురిమిన తర్వాత అలా ఉంచేస్తే కలర్ అయితే మారిపోతుంది. ఇలా ఈ పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసే లోపల ఈ బంగాళదుంప తురుము అయితే కొంచెం కలర్ అయితే మారిందండి. ఇందులోకైతే ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా మనం తీసుకున్న రైస్కి తగ్గట్టుగా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే దీన్ని 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేయాలి. ఈ బంగాళదుంప తురుము పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం అయితే వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేయండి. మరో 1/2 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఉడికించి పెట్టిన అన్నం అయితే వేసేసుకోవడమే. అన్నాన్ని వేసేసిన తర్వాత అయితే మొత్తం కలిసేట్టుగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో అయితే 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేయండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన బంగాళదుంప తురుము ఇవన్నీ పట్టేలాగైతే రైస్కి బాగా కలపండి. ఈ విధంగా అయితే ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తూ ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇలా చాలా ఈజీగా 10 నిమిషాల లోపే అయితే చేసేసుకోవచ్చండి. పిల్లల లంచ్ బాక్సెస్లోకి అయితే ఎక్కువ మసాలాలు కూడా లేవు, ఓన్లీ ధనియాల పొడి అయితే వేస్తాను. ఇలా ఎటువంటి మసాలాలు కూడా లేకోకుండా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఆలూ రైస్. ఎలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగానూ తింటారు. మనకి ఏ విధమైన మార్నింగ్ హడావిడి లేకోకుండా అయితే ఇలా చేసేవచ్చు. ఈరోజైతే నేను ఈ విధంగా అయితే చేసి మా పిల్లల లంచ్ బాక్సెస్లోకి అయితే పెట్టేశాను. మీరు కూడా కావాలంటే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి. పిల్లలు ఇష్టంతో అయితే తినేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.